హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీతో చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం. క్యాబేజీ తినని పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అడిగి మళ్ళీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. క్యాబేజీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా ఈ క్యాబేజీని తినడం వలన చాలా మంచిది. ఇలా ఒక కప్పు క్యాబేజీని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఈ క్యాబేజీ వచ్చేసి 200 గ్రామ్స్ ఉంటుంది. దీనిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. తర్వాత ఇందులోకి అరకప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే అరకప్పు శనగపిండిని, 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగానే ఇందులోకి వాటర్ ఏమీ పోయకుండా ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1-2 స్పూన్ల వాటర్ని ఇలా చల్లుకొని కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ని ఎక్కువగా పోయకూడదు. 1-2 స్పూన్ల వాటర్తోనే ఇదంతా బాగా కలుస్తుంది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్నగా పకోడీలా వేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇలానే అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి కొన్ని జీడిపప్పులను వేసి ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసుకొని జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉన్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఆలు ఆనియన్స్తో చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఓసారి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు.
ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా 4 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని పొడవుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత 2 పొటాటోస్ని తీసుకొని వాటిపై ఉన్న పొట్టు మొత్తం తీసి శుభ్రంగా కడుక్కొని వీలైనంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆనియన్స్లోకి వేసుకోవాలి. తరువాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఈ శనగపిండి ఒకే కప్పు వేసుకోవాలని ఏమీ లేదు. ఆనియన్స్కి పట్టేలా పకోడీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకొని మరికొంచెం వేసుకోవచ్చు. వాటర్ని ఎక్కువగా పోయకుండా ఇలా కాస్త చల్లుకొని పిండిని ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, అప్పటికప్పుడు ఆలు ఆనియన్స్తో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.